ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము 16వ అధ్యాయము. నామస్మరణ విశిష్టత. ఒక భక్తుడు స్వామితో, స్వామి, శరణాగతి శరణాగతి అంటారు కదా, శరణాగతి చేయటం ఎలా అని అడిగాడు. అప్పుడు భగవాన్ బాబా ఏమన్నారో తెలుసా? బంగారు, నీవు శరణాగతి చేయటం కూడానా? నామస్మరణ చెయ్యి, భగవంతుడే నీకు శరణవుతాడు అన్నారు. నామస్మరణ విశిష్టత గురించి చెప్తూ స్వామి, నామస్మరణ అన్ని సాధనల కంటే ఉత్తమమైనది. ఇది ఒక గొప్ప జపం, అమోఘమైన తపం. ఈ నామస్మరణ వల్లనే కుచేలుడు శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని కోరుకున్నాడు. నీవు నామం స్మరించేటప్పుడు ఆ నామాన్ని భక్తితోనూ ప్రేమతోనూ స్మరించు. అది గొప్ప ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ఈ కలియుగంలో మోక్ష సాధనకు నామస్మరణ చాలు. నిన్ను బాధించే మనోవికారాలను, దురాశను పోగొట్టి నీకు శాంతిని, తృప్తిని కలిగింపగల దివ్యౌషధం నామస్మరణ ఒక్కటే. ఈ నామం భగవంతుని సహస్రనామాలలో ఏదైనా కావచ్చు, లేదా ప్రపంచంలోని ఏ భాగమును కానీ, ఏ భక్త సంఘంలో కానీ ఈనాడు పరిపాటిగా వాడుకలోనున్నదైనా కావచ్చు. ఏదో ఒక నామమును నీవు నిత్యకృత్యంలో ఒక భాగంగా కనీసం ఒక 5 నిమిషాలైనా స్మరించటం నీవు అలవాటు చేసుకుంటే అది నీకు మంచి ప్రతిఫలమునిస్తుంది అన్నారు. తులసమ్మ వృత్తాంతం. ప్రశాంతి నిలయంలో వెనుకటి రోజులలో తులసమ్మ అనే భక్తురాలు నివసిస్తూ ఉండేది. ఆమె ఒకసారి తన ఊరికి వెళ్ళేటప్పుడు ఒక ఆటోలో ప్రయాణం చేస్తుండగా నిర్జనమైన ఒక ప్రదేశంలో ఆ ఆటో దారి పక్కనున్న ఒక చెట్టుకు ఢీకొని పడిపోయింది. ఫలితంగా తులసమ్మ చేతి మణికట్టు దగ్గర గాయం అయింది. దెబ్బ తగలటంతోనే ఆమె ఒక్కసారిగా సాయిరామ్ అని కేక వేసి పడిపోయింది. ఆ ఏకాంత ప్రదేశానికి ప్రమాదం జరగటంతోటే ఒక కారుతో ఒక డ్రైవర్ వచ్చి నిలిచాడు. ఆ డ్రైవర్ తులసమ్మను, ఆటో డ్రైవర్ని ఇద్దరినీ తన కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఆమె చేతి మణికట్టు దగ్గర చాలా తీవ్రమైన గాయం అయిందని ఆమెకు తెలుసు. కానీ కంటే ఘోరమైన ఆపద నుంచి తాను బయటపడినట్లు ఆమె తరువాత గ్రహించింది. ఆ ఆటో డ్రైవరు స్వయంగా చెప్పిన విషయాలివి. తులసమ్మ ధరించిన విలువైన బంగారపు ఆభరణాలు చూడగానే అతనికి వాటిని ఎలాగైనా దోచుకోవాలనే ఆలోచన కలిగింది. ఆ ఉద్దేశంతోనే అతను ఆ ఏకాంత ప్రదేశానికి ఆటోని తీసుకువచ్చాడు. కావాలనే ఆటోని చెట్టుకు ఢీకొట్టాడు. తులసమ్మకు దెబ్బ తగిలి సృహ కోల్పోయే లోపున అతను ఆటో నుంచి దూకి ఆమె నగలను అపహరించుకుని వెళదామనుకున్నాడు. కానీ దెబ్బ తగలడంతోనే ఒక్కసారిగా సాయిరామ్ అని పిలిచేటప్పటికీ ఆ నామస్మరణ ఆ ఆటో డ్రైవర్ మనసును మార్చివేసింది. ఆపద కలగగానే మరుక్షణంలో భగవంతుని నామాన్ని స్మరించిన ఇటువంటి ఉత్తమరాలిని మోసం చేయకూడదని అతను నిశ్చయించుకున్నాడు. పైగా ఆ ప్రమాదం జరిగింది మానవ సంచారం లేని చోటు. ఆ విషయం ఆటో డ్రైవర్కి కూడా తెలుసు. ఆ ప్రమాదం జరగడంతోనే వెనువెంటనే ఒక కారు, ఒక డ్రైవరు అక్కడక్కడే ఎలా సృష్టించబడ్డారో అర్థం కాక ఆ ఆటో డ్రైవర్ వణికిపోయాడు. అతడే ఈ విషయాలన్నీ తనంత తానే తులసమ్మకు చెప్పి ఎంతో పశ్చాత్తాపం పొందాడు. విచిత్రం ఏమంటే ఆ తర్వాత కూడా అతను తులసమ్మ దగ్గరికి వస్తూ వెళుతూ క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ చివరికి అతను ఒక ఆత్మీయుడిగా మారిపోయాడు. భగవన్నామ స్మరణ ఎంత శక్తివంతమైనదో ఈ సంఘటన మనకు తెలియచేస్తుంది. నామం జపించటం అంటే భగవంతుణ్ణి పిలవడమే. పెద్దబొట్టు స్వామిని, స్వామి, ధ్యానం అంటే ఏమిటి, ఎలా చేయాలి అని అనేక పర్యాయాలు అడిగింది. అందుకు స్వామి, నీ ముఖం ధ్యానం లేదు, గీనం లేదు, నామం
నామస్మరణ చేసుకుంటున్నావు కదా, అది చాలులే అనేవారు. ఒకసారి రాత్రిపూట వాన చినుకులు పడుతుంటే ఆమె మందిరం ఎదుటి చెట్ల కింద నుంచి లేచి మందిరంలోకి వరండాలోకి వెళుతూ సాయిరాం సాయిరాం అనుకుంది. ఆ రాత్రివేళ స్వామి మేడ మీదకు వచ్చి, ఏ దున్నపోతా, నేను నిద్రపోనక్కర్లేదా అన్నారు. స్వామి, మిమ్మల్ని నిద్రపోవద్దని ఎవరన్నారు అని అంటే, నువ్వు నన్ను పిలుస్తుంటే నేను ఎలా పడుకోను అన్నారు. అలవాటుగా సాయిరాం అని జపం చేసుకుంటున్నాను కానీ మిమ్మల్ని నేను పిలవలేదు స్వామి అన్నది పెద్దబొట్టు. ఆ జపం చేయడం అంటే ఏమిటి? నన్ను పిలవడమే. నామం చేయటం వేరు, భగవంతుని పిలవటం వేరు కాదు అన్నారు సత్యసాయి భగవానుడు. నామస్మరణ అంటే భగవంతునికి ఫోన్ చేయటమే. కస్తూరి గారి పెద్ద కుమారుడు ప్రొఫెసర్ మూర్తి భూగర్భ శాస్త్రంలో పరిశోధనలు చేస్తూ వృత్తిరీత్యా ఒకసారి అస్సాంలో అడవులలో సంచరించవలసి వచ్చింది. అతడు ఆ విధంగా ఏకాంతంగా ఆ అరణ్యంలో ఉన్నప్పుడు ఒక ఎలుగుబంటి చూసి అతని వైపుకు రావడం మొదలుపెట్టింది. మూర్తి దాని అలికిడికి తల ఎత్తి చూసి ఇక పరుగు తీశాడు. ఆ ఎలుగుబంట కూడా వెంబడిస్తూనే ఉంది. చివరకు మూర్తి అక్కడ బండరాళ్లలో పరిగెడుతూ పడిపోయి బాబా బాబా అని పిలవసాగాడు. కొన్ని క్షణాలలో అక్కడికి ఒక ట్రక్ వస్తే పరుగు పరుగును వెళ్ళి ఆ ట్రక్ ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నాడు. తర్వాత కొన్ని నెలలకు ప్రశాంతి నిలయం వచ్చినప్పుడు స్వామి అతనితో, నీ ఫోన్ కాల్ నాకు అందింది, నేను ట్రక్ పంపించాను, నీకు అందింది కదా అని అడిగారు. మాయ కుక్క వంటిది. మాయకు యజమాని భగవంతుడు. మాయ భగవంతుని వాకిటి ఉండే భయం గొలిపే కుక్క వంటిది. అది ఇతరులను తన యజమాని దగ్గరకు రానియదు. నీవు ఆ యజమానిని, ఆ భగవంతుడిని చేరదలుచుకుంటే రెండే మార్గాలున్నాయి. ఒకటి, నీవు యజమాని రూపం ధరించు, అప్పుడది నిన్నేమీ చెయ్యదు. దానికే సారూప్యమని పేరు. కానీ ఆ రూపంలో ఏమాత్రము పొరపాటు కనిపించినప్పటికీ ఆ కుక్క నిన్ను వదిలిపెట్టదు. రెండవ మార్గము, నీవు యజమానిని పెద్దగా పిలువు. ఆ పిలుపు విని ఆయన వచ్చి నిన్ను ఆదరంతో ఇంట్లోకి వెంటబెట్టుకుని తీసుకుని వెళతాడు. దానికే సామీప్యమని పేరు. మాయ భగవంతుని పెంపుడు కుక్క కాబట్టి అది ఆయన చెప్పినట్లుగా వింటుంది. ఇతని జోలికి వెళ్ళకు అని ఆయన చెప్తే ఇక దానివల్ల మనకు భయం లేదు. భగవాన్ బాబా తాను భక్తునికి వశమయ్యే విధానాన్ని తనంత తానుగా ఎంత సరళంగా తెలియచేశారు. హృదయపూర్వకంగా ఆర్తితో పిలిచే ఈ రెండవ పద్ధతి ఎంత సులభమైన విధానం. అదే నామస్మరణము. దానివల్ల భగవంతుడు ప్రేమతో కదిలి వస్తాడనటం సాయి భక్తకోటికంతటికీ అనుభవంలో ఉన్న విషయమే కదా. నిరంతరం నామస్మరణ వల్ల ఆ నామ యొక్క రూపం కూడా పొందవచ్చునని భగవాన్ బాబా ప్రబోధము. నిరంతరం రామనామస్మరణ వల్ల భరతుడు రాముని వల్లనే కనిపించేవాడని, కృష్ణనామస్మరణ వల్ల ఉద్దీవుడు కృష్ణుని వల్లే అనిపించేవాడని, క్రీస్తు నామస్మరణ వల్ల మోజస్ క్రీస్తు వలనే తలపించేవాడని భగవాన్ బాబా అంటారు. భగవంతుణ్ణి ఆర్తితో పిలువు. నీవు భగవన్నామము స్మరించేటప్పుడు ఆ స్మరణలో భగవంతుని పట్ల ప్రేమను, ఆర్తిని నింపు. భగవంతుడు ఎప్పుడూ భక్తుని ప్రార్థన వెనుక ఉండే ఆవేదననే ముఖ్యంగా గమనిస్తాడు అంటూ సత్యసాయినాథుడు ఒక చక్కని ఉదాహరణను చెప్పారు. శంకరాచార్యులు పసివారిగా ఉన్నప్పుడు ఒకనాడు ఆయన తండ్రి గ్రామాంతరం వెళుతూ దేవికి పూజ చేయవలసిందని చెప్పి వెళ్ళారు. ఆయన నిత్యం రాజరాజేశ్వరి దేవి పూజ చేసేవారు. ఆ దేవి వారి ఎలవేల్పు. శంకరులు దేవిని అర్చించి పాలను నివేదన చేసి కూర్చున్నాడు. తన తండ్రి నివేదించే పాలను దేవి త్రాగుతుంటుందని, అలాగే ఈనాడు కూడా ఆ దేవి తాను నివేదించిన పాలను త్రాగుతుందని ఆయన భావించారు. కానీ ఆ విధంగా జరగలేదు. కొంచెం సేపు చూసి, ఏమి తల్లి, పాలు స్వీకరింపవా, నన్ను అనుగ్రహింపవా అని కన్నీరు కారుస్తూ దీనంగా వేడుకున్నారు.
ఆ పసి హృదయంలోని వేదనకు ఆ తల్లి మనస్సు ద్రవించింది. ఆమె వెంటనే సాక్షాత్కరించి ఆ గిన్నెలోని పాలు పూర్తిగా త్రాగివేసింది. దేవికి నివేదించగా మిగిలిన పాలను తన తండ్రి ఇంటిలో వారందరికీ తీర్థంగా ఇవ్వటం శంకర్లు ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు. అలా ఇవ్వడానికి ఈనాడు పాలు మిగలలేదు. వారికి ఇవ్వవలసిన పాలు వారికి ఇవ్వకుండగా అన్నీ తానే త్రాగేసినట్లు భావించి తమ వారు తనను నిందిస్తారేమోనని భయం ఏర్పడింది శంకరుల వారికి. ఏమి చేయడానికి తోచక శంకరులు కుమిలి కుమిలి ఏడవసాగారు. శంకరుల సంకట స్థితికి దేవి మనసున మరలా కరుణ పొంగి పొరలి గిన్నెన పాలతో నింపింది. కానీ ఆమె ఆ పాలను అరచేతి నుంచి తీసి పొయ్యలేదు. మాతృప్రేమతో స్తనం నుంచి గిన్నెలో పిండింది. శంకరుల వేదనతో కూడిన ప్రార్థన ఫలించింది. సరిగా ఇటువంటి సంఘటన ఇటీవల ఒకటి జరిగింది. ఒక వ్యక్తి అప్పుడప్పుడు మీ మధ్యనే ఉన్నాడు. అతడిప్పుడు మీ మధ్యనే ఉన్నాడు. ఒకనాడు స్వామీ అని పెద్ద కేక వేశాడు. ఆ కేకలోని వేదన, విశ్వాసము, నిరీక్షణ నాకు స్ఫురించాయి. అసలు విషయం ఏమిటంటే అతని భార్య చీరకు నిప్పంటుకున్నది. మంటలు రేగాయి. ఆ మహాపదలో మతి వికలమైనందువల్ల ఆమె నన్ను పిలవలేకపోయింది. నిస్సహాయ స్థితిలో అతడు నన్ను పిలిచాడు. వారున్న చోటు ఇక్కడికి 200 మైళ్ళు. ఆ పిలుపు వినబడటమే తడువుగా నేను అచ్చటికేగి ఆమెకు ఎక్కువ ప్రమాదం కలగకముందే మంటలార్పి వచ్చాను. ఆ పిలుపులోని వేదనయే నన్నిక్కడికి ఆకర్షించింది అంటారు భగవాన్ బాబా. నీ కోసం నేను ఎదురుచూస్తూనే ఉంటాను. ఒక భక్తుడు దర్శనం సమయంలో ఎంతో ఆర్తితో ఉన్నాడు. సాయినాథుడు అతన్ని ఇంటర్వ్యూ గదిలోకి పిలిచారు. అతను స్వామి సంభాషణ కోసం, స్వామి దివ్య సన్నిధి కోసం, స్వామి ప్రేమ కోసం తహతహలాడిపోతున్నాడు. స్వామి లోపలికి వచ్చి తలుపు వేసి బోల్ట్ పెడుతున్నారు. ఇంకా అతను ఉండబట్టలేక, స్వామి మీకోసం నేను 3 వారాల నుంచి ఎదురు చూస్తున్నాను. 3 వారాలు స్వామి అన్నాడు. అప్పుడు స్వామి వెనక్కు తిరిగి, బంగారు నీకోసం నేను ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా అన్నారు. ఆ మాటకు అతను నిర్ఘాంతపోయాడు. తన కోసం భగవాన్ బాబా ఎదురు చూస్తున్నారా అని ఆశ్చర్యపోయి ఆ ప్రేమను భరించలేక అతడు ఒక్కటే ఏడవసాగాడు. అవును స్వామి మన కోసం ప్రతి క్షణం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎప్పుడు వస్తాడా అని. నీవెప్పుడు వచ్చినా సరే నేను మాత్రం నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను బంగారు అంటారు స్వామి. స్వామి నేను ఇప్పుడు రాలేను. కొన్ని బంధాలలో చిక్కుకుపోయాను. కొన్నింటికి బానిసనైపోయాను. ఇప్పుడు నేను రాలేను స్వామి అంటాడు మానవుడు. పర్వాలేదు బంగారు, నీవు ఎప్పుడు వచ్చినా సరే, ఎంత ఆలస్యమైనా సరే నేను మాత్రం నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను అంటాడు భగవంతుడు. ఆ రావటం ఒక్కొక్కసారి కొన్ని జన్మలు కూడా పట్టవచ్చు. స్వామి ఇంటర్వ్యూ అంటూ ఉంటే స్వామి వెయిట్ అంటారు. అంటే ఆగు అని కాదు అర్థం. నీవు చాలా బరువుగా ఉన్నావు అని అర్థం. అలా ఆర్తితో కొన్నేళ్ళు తప్పించిన తర్వాత స్వామి ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు. అంటే వెయిట్ తగ్గిన తర్వాత ఆర్తి వల్ల, తపన వల్ల, ఆ నామస్మరణ వల్ల, ఆ స్వామి చింతన వల్ల రాగద్వేషాలతో కూడిన భారం తగ్గిన తర్వాత స్వామి దగ్గరికి పిలుస్తున్నారు. ఒకసారి స్వామి ఈ విషయమే మరొక విధంగా అన్నారు. మీరు నాకు సన్నిహితులు, ప్రేమ పాత్రులు అయ్యే కొద్దీ మీరు దహింపబడే అవకాశం అధికంగా ఉంటుంది అని. దహింపబడేవి మనలోని దోషాలే. దహించటం అంటే పరిశుద్ధపరచటం అన్నమాట. దాని వెంట బాబా ప్రేమ రక్షగా ఉంటుంది. కాబట్టి సాధకుడు అందుకు సహించి ఉండగలుగుతాడు. బాధితులందరూ నా బిడ్డలే. కస్తూరి గారు కర్ణాటకలోని దావణగిరిలో
కళాశాల ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర అనంతప్ప అనే బండ్రోతు ఉండేవాడు. అతనికి స్వామి అంటే వల్ల మాలిన భక్తి. కస్తూరి గారింట్లో జరిగే భజనకి కావలసిన పూలు, పళ్ళు, అగరబత్తీలు, కర్పూరం వంటివి మంచివి వెదికి వెదికి అతడే బజారు నుంచి తెచ్చేవాడు. కస్తూరి గారింట్లో స్వామి ఫోటో దగ్గర నిలబడి తన చేతిలో పువ్వు పడేలా చేయమని స్వామిని ఒక్కటే బ్రతిమలాడేవాడు. స్వామితో ఏకాంతంగా సంభాషించేవాడు. స్వామి ఫోటో నుంచి తీసివేసిన పాత పూలదండను అతని చేతికిచ్చినప్పుడు దానిని అతడు దివ్య ప్రసాదంగా భావించేవాడు. స్వామి ఒకసారి తన పెద్ద సైజు ఫోటో ఒకటి కస్తూరి గారికి ఇచ్చి, ఈ పటాన్ని దావణగిరి తీసుకువెళ్ళి అనంతప్ప మందిరంలో ఉంచు అన్నారు. అతని పూరుగుడిసె స్వామి మాటతో మందిరమైంది. ఆ ఫోటోలో నుంచి పడే విభూతి కోసం ఎందరో పెద్దలు వచ్చేవారు. అతడు లంకలో విభీషణుని వంటి వాడని స్వామి ఒకసారి అన్నారు కూడా. అనంతప్ప చిన్న కుమార్తె భర్త మైసూర్ రైల్వేలో పనిచేసేవాడు. బెంగళూరు నగరంలో ఒక మారుమూల ఇంట్లో వాళ్ళు ఉండేవారు. అతనికి భార్య మీద అనుమానం. ఈ అనుమానం వల్ల అతను ప్రతి క్షణము ఆమెను వేధిస్తూ ఉండేవాడు. ఆమెను ఇంట్లో బంధించి ఖైదీలా చూసేవాడు. అతన్ని ఎవ్వరూ సరిదిద్దలేకపోయారు. చివరకు ఆమె ఈ బాధలు భరించలేక భర్తతో తనని పుట్టపర్తి సత్యసాయి బాబా దగ్గరకు తీసుకువెళ్ళమని, బాబా మీతో నేను మీ పట్ల విశ్వాసం కలదానని అని చెబితే నన్ను కాపురం చేయనివ్వండి, లేదా నేను నా జీవితాన్ని పుట్టపర్తిలో సమాప్తం చేసుకుంటానని చెప్పింది. అనంతప్ప, అతని భార్య, కూతురు, అల్లుడు అంతా కలిసి పుట్టపర్తి వచ్చారు. బాబా ఎంతో దయతో వారందరినీ ఇంటర్వ్యూ గదిలోకి పిలిచి, అనంతప్ప అల్లుడితో నీ భార్య చాలా ఉత్తమరాలు, సీత వలె పవిత్రమైనది, శివునికి పార్వతీదేవి వంటిది అని వివిధ రకాలుగా చెప్పారు. కానీ అతనికి ఆ మాటలు రుచించక ఇష్టం వచ్చినట్లు పెద్దగా అరవటం ప్రారంభించాడు. బాబా అతనిని బయటకు నెట్టివేసి తలుపులు వేసి అనంతప్పతో ఏమీ బాధపడవద్దని, అతడు తప్పక మారతాడని, వారిద్దరూ ఆనందంగా ఉంటారని ధైర్యం చెప్పారు. అనంతప్ప కుటుంబం అంతా తిరిగి ప్రయాణమయ్యారు. వారు పెనుగొండ చేరేటప్పటికి బాగా పొద్దుపోయింది. వారు గుంతకల్ నుంచి వచ్చే అర్ధరాత్రి రైలు కోసం స్టేషన్లో కూర్చున్నారు. అనంతప్ప అల్లుడు బాబాల మీద, సాధువుల మీద అవాకులు చవాకులు మాట్లాడసాగాడు. అతనిలో ఏమాత్రం పరివర్తన రాలేదే అని అనంతప్ప కృంగిపోతున్నాడు. అర్ధరాత్రి సమయంలో వాళ్ళు ఎక్కవలసిన రైలు వచ్చింది. 3వ తరగతి పెట్టెలో భార్యని, అత్తగారిని అనంతప్పని ఎక్కించి తను మాత్రం మొదటి తరగతి పెట్టెలో ఎక్కాడు అనంతప్ప అల్లుడు. అతడు రైల్వే ఉద్యోగి కావటం వల్ల మొదటి గది స్లీపర్లో ఎక్కడానికి గార్డు అనుమతించారు. సుమారుగా రాత్రి 1 గంటకు రైలు తొండింభావి స్టేషన్ దగ్గర ఆగింది. అప్పుడు మొదటి తరగతి పెట్టెలో ఎక్కిన అనంతప్ప అల్లుడు అయ్యో అయ్యో అని పెద్దగా అరుస్తున్నాడు, గట్టిగా మూలుగుతున్నాడు. ఆ శబ్దాలు విని గార్డు తన పెట్టె దిగి ఈ పెట్టెలోకి వచ్చాడు. అక్కడున్న రైల్వే సిబ్బంది కూడా లోపలికి వచ్చారు. ఏమి జరిగింది ఏమిటి అని అందరూ ప్రశ్నిస్తున్నారు. అతడు చెంపల చేత్తో రుద్దుకుంటున్నాడు. భయంతో అటు ఇటు చూస్తున్నాడు. ఈ పెట్టెలోకి ఎవరు ఎక్కారు? నిన్ను చెంపలు వాచిపోయేలా కొట్టిందెవరు? ఏం జరిగింది అని గార్డు అడిగాడు. అప్పుడు తను మూలుగుతూ ఏడుస్తూ రైలు దిగి స్టేషన్ మాస్టర్ గదిలోకి వచ్చి కూర్చుని చెప్పసాగాడు. తొడింభావి స్టేషన్ ఇంకా 6 మైళ్ళ దూరం ఉండగానే ఆ కంపార్ట్మెంట్లో ఒక్కసారి దీపాలు వెలిగాయి. వెంటనే నేను పక్క మీద నుంచి లేచి కూర్చున్నాను. ఇంతలో ఆ ప్రదేశం అంతా ఎర్రని కాంతితో నిండిపోయి అంతా బాబా ఆక్రమించినట్లుగా కనిపించారు. ఇక అక్కడి నుంచి బాబా నా చెంపల మీద వాయించడం మొదలుపెట్టారు. అన్ని వైపులా బాబాయే నిండిపోయి ఉన్నారు. అన్ని వైపుల నుంచి ఆ దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆ అమ్మాయి అమాయకురాలు అని నేను చెప్తే నీవు నమ్మవా? ఆమెను కొట్టడం మానవా? ఆమె నా బిడ్డ. ఆమె కాదు, బాధితులందరూ నా బిడ్డలే. నా మాట వింటావా అంటూ చెంపలు పగలగొట్టసాగారు.
రైలు ఈ స్టేషన్ సమీపిస్తుండగా బాబా మాయమయ్యారు. ఎర్రని కాంతి మాయమైంది. మళ్ళీ మామూలుగా తెల్లని కాంతి నిండి ఉందని చెప్పాడు. అంతే. ఆ సన్నివేశం తర్వాత వారి జీవితమే మారిపోయింది. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ప్రేమగా జీవించసాగారు. కొన్ని నెలల తర్వాత భగవాన్ బాబా ఒకనాడు భక్తులతో సంభాషిస్తూ షిరిడీ బాబా కోపంతో ఉండేవారని, ఆ అవతారం ప్రేమావతారం అని అన్నారు. అప్పుడు కస్తూరి గారు మెల్లగా, స్వామి, మీరు ఈ అవతారం ప్రేమావతారం అని అంటున్నారు కదా, ఎవరిని కొట్టలేదా అని అడిగారు. నేను ఇప్పుడు ప్రేమమూర్తిని అన్నారు బాబా. మీరు ఈ అవతారంలో ఎవరిని కొట్టలేదా స్వామి అని మరలా అడిగారు కస్తూరి గారు. స్వామి, నువ్వనేది అనంతపల్లుడి గురించా? అదంతా అతనిపై ప్రేమతో చేసిందే అన్నారు. పాపం ఆ వెర్రి పిల్లపై ప్రేమ జల్లు కురిసింది అన్నారు కస్తూరి గారు. అంటే ఆ అల్లుడి మీద కూడా అన్నారు కరుణాంతరంగుడైన బాబా. మేక మనస్సు. ఒకరోజు గ్రామస్తులని పిలిచి తలా ఒక మేకనిచ్చి బాగా పెంచండి అని చెప్పాడట ఒక రాజు. అయితే వాటిని తన దగ్గరకు తీసుకువచ్చినప్పుడు అవి ఆకులు తినకుండా ఉండాలి అని ఒక షరతు విధించాడు. ఆ విధంగా మేకలను పెంచిన వారికి 10,000 రూపాయలు బహుమానం ఇస్తానని కూడా ప్రకటించాడు. మేకను బాగా మేపితే ఇంకా ఆకులను ఎట్లా తింటుంది అనుకుని బాగా మేపారు అంతా. ఒక అమ్మాయి మాత్రం తన మేక ముందర ఆకులు పెట్టి అది మేయబోయేసరికి దాని మూతిపైన కొట్టేది. ఇక క్రమంగా ఆ మేక ఆకులున్నా వాటి వైపు చూడడమే మానివేసింది. ఒకరోజు రాజుగారు అందరినీ మేకలను తీసుకుని రమ్మని హెచ్చరించారు. అందరి మేకలు ఆకులను చూడగానే తింటున్నాయి. ఒక మేక మాత్రం అటువైపు చూడకుండా తన యజమాని చేతిలో ఉన్న కర్రను మాత్రమే చూస్తున్నది. రాజుగారు ఆ మేకను పెంచిన అమ్మాయికి 10,000 రూపాయలు బహుమానంగా ఇచ్చారు. బాబా ఈ వృత్తాంతాన్ని చెప్పి, మనస్సును అరికట్టుకొనడానికి కూడా ఇదే విధంగా అభ్యాసం చేయాలి. అర్జునుడంతటి వాడు చంచలం హి మనఃకృష్ణ ప్రమాధి బలవృద్ధుడం. బలవత్తరమైన మనస్సును ఏ విధంగా అరికట్టుకోవాలని అడిగితే దానికి సాధనయే సరైన మార్గం అన్నాడు కృష్ణుడు అని బాబా తెలిపారు. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి.